ఇజ్రాయెల్లో యుద్ధం వస్తే స్థానికంగా ఉండేవారెవరూ భయపడొద్దన్నారు 12 ఏళ్లుగా ఇజ్రాయెల్లో ఉంటున్న వినోద్. యుద్ధం వచ్చినప్పుడు సురక్షితంగా ఉండేందుకు ఇజ్రాయెల్లో చాలా సేఫ్టీ ప్లేసెస్ ఉన్నాయని చెప్పారు. 23 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నా కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి ఫ్లోర్లో అన్ని పోర్షన్లకు సేఫ్టీ రూమ్లు ఉంటుందన్నారు. అపార్ట్మెంట్లలో తలదాచుకునేందుకు షెల్టర్లు ఉంటాయన్నారు. యుద్ధం వచ్చే టైంకి ముందే ఎమర్జెన్సీ అలర్ట్తో పాటు సైరన్ కూడా వస్తుందన్నారు. ఆ సైరన్ వచ్చినా 30 సెకండ్లకు బాంబు పడుతుందని, ఆలోగా ఎక్కడైనా దాక్కోవచ్చని చెప్పారు. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నేను కేర్టేకర్గా జాబ్ చేస్తున్నాను ఇక్కడ. 12 years అవుతుంది నేను ఇక్కడ కలిసి. ఇక్కడ యుద్ధం గురించి 4 మాటలు నాకు తెలిసిన విధంగా చెప్పాలని మీకు సందేశం పంపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది కొత్త వ్యక్తులకు తెలియక టెన్షన్ పడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ న్యూస్లో అన్నీ ఇటువంటి చూసి చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. మేము అలా కొత్త వ్యక్తులను అందరినీ ఇంటికి రమ్మని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారని తెలిసింది. ఈ న్యూస్ చాలా మంది వినడం వల్ల అవేర్నెస్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏం టెన్షన్ లేదు, అంత రిలాక్స్గా టెన్షన్ లేకుండా ఉంటుంది. ప్రజెంట్ నేను 20 ఇక్కడ అక్సెప్ట్ బిల్డింగ్ ఇట్లా కాదు. ప్రజెంట్ నేను ఇక్కడ ప్రజెంట్ 23 ఫ్లోర్లు ఉన్నా. 23 ఫ్లోర్లు ఉన్నా ఎటువంటి టెన్షన్ లేదు. నేను బయట ఉన్న ప్రజెంట్ బిల్డింగ్ మీకు చూపిస్తున్నా. ప్రజెంట్ నేను 23 ఫ్లోర్లు ఉన్నా. ప్రజెంట్ ఇక్కడ రూల్ ఏంది అంటే 20 years నుంచి 2005 నుంచి కట్టే ప్రతి బిల్డింగ్ లో, ప్రతి అపార్ట్మెంట్, ప్రతి పోర్షన్ కి మమ్మల్ని అంటే సేఫ్టీ రూమ్ సపరేట్ గా ఉండాలి, ఇండివిజువల్. అదే 20 years ఏవో పాత బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అటువంటి దానికి మమ్మల్ని అనేది సేఫ్టీ రూమ్ అనేది లేదు. ఆ అపార్ట్మెంట్ మొత్తానికి కలిపి ఒక షెల్టర్ ఒక 50 members పట్టేలాగా కింద అండర్ గ్రౌండ్ లో -1 -2 లా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం బయట ఎక్కడైనా పార్క్ లో కానీ, రోడ్ పైన కానీ ఎక్కడైనా తిరిగినా కానీ అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది షెల్టర్ రూమ్ అని చెప్పేసి. మనం గూగుల్లో సెర్చ్ చేసినా మీకు నియర్ బై ఎక్కడ ఉందో అక్కడ చూపిస్తుంది. ఇంకొకటి అలర్ట్ అనేది ఏముంటది అంటే మనకు మిసైల్ ఎప్పుడైతే వస్తుందో ఆ మిసైల్ వచ్చే క్షణంలో మనకు ఫస్ట్ ఎమర్జెన్సీ అలర్ట్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత కూడా 3 minutes టైం ఉంటుంది. మనకు నియర్ రిటర్న్ వెళ్ళచ్చు. ఎవరన్నా నువ్వు రోడ్ మీద కనిపిస్తే రా, మా దగ్గరికి అంటారు. మనం చెక్ చేసుకుని పైన అన్ని ఓపెన్ అయిన డోర్లు ఉంటాయి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిన తర్వాత కూడా సైరన్ వస్తుంది. నువ్వు ఏదైతే ప్లేస్ లో ఉన్నావో ఆ ప్లేస్ లో బాగా శబ్దంతో సైరన్ వస్తుంది. ఆ సైరన్ వచ్చిన 30 సెకండ్లకు బాంబు పడుతుంది. మనం లోపలికి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ మమ్మాదులు ఉన్నా కదా, ఈ రూమ్ ఎలా ఉంటుందని చూపిస్తాను. ప్రజెంట్ ఇది తీసి మీ డోర్ క్లోజ్ చేయాలి. దీని తర్వాత ఇది ఐరన్ డోర్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ క్లోజ్ చేయాలి. ఇటు సైడ్ వచ్చేసి ఈ డోర్ క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. కమింగ్. ఇప్పుడే ఫోన్ కాల్ అవుట్ వచ్చింది, అలాగే సైరన్ వచ్చింది. రాగానే ఇప్పుడు బంకర్లోకి వెళ్తా ఉన్నాం. కమింగ్. బంకర్లోకి వస్తున్నాము. ఇలా మెసేజ్ రాగానే అలర్ట్ రాగానే బంకర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది బంకర్లోకి వచ్చాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు నేను బంకర్లోకి వచ్చేసాను. బంకర్లో సేఫ్టీగా ఉన్నాను. ఇదిగో ఇది బంకర్. ఇట్లా అందరం సేఫ్టీగా ఇలా బంకర్లో అందరం ఉంటాము. మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఒప్పంగానే బంకర్ నుంచి బయటకు వెళ్తాం. రైట్. ఇక ఇజ్రాయెల్ టెల్ అవీవ్ నుంచి శ్రీకాంత్ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందండి? మేము ఈ రోజు మార్నింగ్ నుంచి కొంచెం 2-3 times అట్లా సైరన్స్ వచ్చిన టైంలో బంకర్లకు వెళ్ళడం, ప్రజలంతా అప్రమత్తంగా ఉండడం జరిగింది మేడం. అంటే మన తెలుగు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడ శ్రీకాంత్ గారు? తెలుగు వాళ్ళు ప్రస్తుతం అయితే సురక్షితంగానే ఉన్నారు మ్యామ్. ఎట్లా అంటే మనకు సైరన్స్ వచ్చేటప్పుడు మనకు ఎప్పుడైతే మిసైల్స్ వస్తాయో, రాకెట్స్ వస్తాయో ఒక 90 minutes అట్లా మనకు ముందుగానే సైరన్స్ వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా బంకర్లోకి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ ఆ రాకెట్ ఎప్పుడైతే ఇంటర్సెప్ట్ అవుతుందో దాని తర్వాత
ఒక 10 minutes తర్వాత అప్పుడు బయటికి రావడం జరుగుతుంది మ్యామ్. ప్రతి ఇంటింటికి బంకర్ ఉంటుంది. ఓకే, సేఫ్టీ మెజర్స్ ఎలా ఉంటాయండి అక్కడ? సేఫ్టీ మెజర్స్ అంటే మనకు అలారమ్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు మొబైల్కు ఏదైనా మెసేజ్ వచ్చినా కానీ ఏదైనా ఫోన్ మనము ఏ ఫోన్ వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా దాన్ని స్టాప్ చేసి మన ఏది ఈ అలారం సంబంధించిన మెసేజ్ మాత్రమే వస్తుంది. అన్ని స్టాప్ అయిపోతాయి. అన్ని స్టాప్ అయిపోయి ఓన్లీ అలారం సంబంధించిన మెసేజే వస్తుంది, సైరన్ వస్తుంది. ఓకే, అంటే అపార్ట్మెంట్లలోనే బంకర్లు ఉంటాయని చెప్తున్నారు. అవి కాకుండా మరి ప్రభుత్వం ఇంకేమైనా అరేంజ్ చేస్తుందా? ప్రస్తుతం అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఎవరికైతే ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుందో, ఎవరికైతే అభద్రత భావం ఉంటుందో, మేము ఇక్కడ సేఫ్ కాదు అన్న ఒక ఇప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడు టెల్ అవీవ్ సిటీ చాలా ఓల్డ్ సిటీ. ఇట్స్ మీన్ చాలా ఏళ్ల నుంచి 30-40 years నుంచి అది సేమ్ కన్స్ట్రక్షన్. సో అప్పుడు కమర్షియల్ గా కాకుండా ఎప్పుడో ఇంతకు ముందు కట్టిన బంకర్లే ఉన్నాయన్నమాట. అయితే దాంట్లో నుంచి మాకు ఎవరికైతే ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుందో, ఎవరికైతే అభద్రత భావం ఉంటుందో వాళ్ళు ఇప్పుడు మెట్రో స్టేషన్ ఉంటుందా మేము, ఇప్పుడు మెట్రో టన్నెల్ ఉంటుంది దగ్గర దగ్గర, అది ఒక 80 feet గ్రౌండ్ లో ఉంటది. మిడ్ నైట్ అందరు అక్కడే పడుకుంటున్నారు ప్రస్తుతానికి. ఎవరికైతే ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుందో వారు వెళ్ళి అక్కడ పడుకుంటారు. గవర్నమెంట్ కూడా మెట్రో స్టేషన్ అంతా స్టాప్ చేసేసింది, ట్రైన్స్ ఏవి నడవడం లేదు. మన వాళ్ళందరూ అక్కడే షెల్టర్ తీసుకుంటారు ప్రస్తుతం. అయితే శ్రీకాంత్ గారు, బంకర్లలో ఎలాంటి వసతులు ఉంటాయి మనకి? బంకర్లలో మామూలుగా అంటే ఇప్పుడు మనము ఎవ్రీథింగ్ ఉంటుంది మేడం. ఇప్పుడు ఇండివిజువల్ హోమ్స్ ఉంటాయి, కిచెన్, టాయిలెట్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి. కమర్షియల్ గా ఉన్నప్పుడు అది ఎంతసేపు అవుతుందో అంతసేపటి మాత్రము మనం తలదాచుకోవడానికి కావాల్సిన సదుపాయాలన్నీ మనం ముందే సమకూర్చుకొని పెట్టుకుంటాం మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.